ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒక వ్యక్తి ఎద్దు మీద సవారీ చేశాడు. ఆ ఎద్దు అతనితో మాట్లాడింది. ఏమని? ఓ అల్లా దాసుడా, నేను సృష్టించబడింది సేద్యం చేయడానికే గాని సవారీ చేయడానికి కాదు. రేపు అల్లాహ్ దగ్గర నేను దీని గురించి నిలదీస్తానని చెప్పింది. ఈ మాట చెప్పగానే సహాబీలు అడిగారు, అల్లాహ్ యొక్క ప్రవక్త, ఎద్దు ఎక్కడైనా మాట్లాడుతుందా అని అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎద్దు మాట్లాడుతుంది. ఈ విషయాన్ని అబూబకర్, ఉమర్ కూడా విశ్వసిస్తున్నారు అని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కావున సోదరులారా, ఆ ఎద్దులు ఎందుకు సృష్టించబడ్డాయి? సేద్యం నిమిత్తం సృష్టించబడ్డాయి సోదరులారా. కానీ అతనేం చేశాడు? దాని మీద కూర్చొని సవారీ చేశాడు. అంటే అల్లా ఏ విధంగా ఉపయోగించుకోమన్నాడు ఆ విధంగా కాకుండా దానికి ఆపోజిట్ లో ఇతను మరో పద్ధతిలో ఉపయోగించినందుకు గాను రేపు అదేమంటుంది? తీర్పు దినం రోజున అల్లాహ్ దగ్గర అతని మీద ఫిర్యాదు చేస్తుంది సోదరులారా. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని కొన్ని పక్షుల్ని, కొన్ని జంతువుల్ని మనము తినటానికి ఆహార నిమిత్తం సృష్టించాడు. కానీ వాటితో మనం కత్తులు కట్టి పందాలు ఆడటము, వాటి మీద డబ్బులు కట్టి వాటిని హింసించడము, గాయాలు పాలు చేయడము, ఇది ముమ్మాటికి నేరం సోదరులారా. ఇలాంటి వాటికి